బత్తిని మాధవరావు, కర్కాయలగూడెం గ్రామ పంచాయతీ, హుజూర్నగర్ మండలం, జిల్లా సూర్యాపేట. నేను 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలో గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, ఎంపీటీసీ మెంబరుగా, హుజూర్నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను. తర్వాత పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీకి సేవ చేసుకుంటూ ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి సమక్షంలో. ఇంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి చేసిన అన్ని కార్యక్రమాలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా కూడా అమలు చేయలేదు. అటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వరు, ఇస్తే నెరవేరుస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలని 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలను కూడా అమలు చేసి తీరుతారు. వాళ్ళు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 100 రోజుల్లో అమలు చేస్తారు. ఆల్రెడీ ఇప్పటికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. మిగతా 4 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తారు. అది ఫస్టు మహాలక్ష్మి పథకం. ప్రతి మహిళకి 2500 రూపాయలు వారికి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి 500 రూపాయలు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆల్రెడీ అమలు అయింది. కాబట్టి ప్రతి రైతుకి ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి, అలాగే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. మన ఉపాధి హామీ కూలీలకి 12,000, అలాగే వడ్ల బస్తాకి బోనస్గా 500 రూపాయలు ఇవ్వటం జరుగుద్ది. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, వృద్ధాప్యులకి పెన్షను ఇప్పుడు ఇచ్చే 2,000ని 4,000 రూపాయలకి పెన్షను ఇస్తారు వృద్ధాప్యులకి. తర్వాత దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు, అది కూడా ఇవ్వటం జరుగుద్ది. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టియటము, ఇంటి స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఎవరైనా అమరవీరులు ఉన్నట్టయితే వాళ్ళకి 250 చదరపు గజాల స్థలం కూడా ఇస్తానన్నారు, అది కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయటం జరుగుద్ది. ఈ నిరుద్యోగులకి యువ వికాసం కింద 5 లక్షల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం జరిగింది, అది కూడా ఇవ్వటం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలలో ఇచ్చిన హామీలని కూడా సక్రమంగా నెరవేర్చలేదు. దాంట్లో ఎవ్వరికి కూడా 10 సంవత్సరాలలో ఒక్కళ్ళకి కూడా, మా కర్కాయలగూడెం నుంచి అయితే ఏ ఒక్కళ్ళకి ఒక ఇల్లు కట్టియలేదు, ఏ ఒక్కళ్ళకి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. అలాగే మన ఈ రుణమాఫీ కూడా ఈ మధ్యన ఏదో కొంతమందికి ఇవ్వటం జరిగింది, మిగతా వాళ్ళకి ఇవ్వటం కూడా జరగలేదు. తర్వాత ఈ నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఏ ఒక్కళ్ళకు కూడా డిఎస్సి ద్వారా కానీ ఏది కూడా ఇవ్వకుండా అన్నీ మభ్యపెట్టుకుంటూ వచ్చారు. అలాగే ప్రాజెక్టులని, ఇంకా వేరే బిల్డింగులని కట్టించి అన్నిటి మీద కూడా అవినీతి జరిగి ఇప్పుడు రాష్ట్రాన్ని 6,85,00,000 కోట్లకి అప్పులు చేసి ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు మన టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఆ 6 గ్యారెంటీలు వాళ్ళు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 20 రోజులైంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 రోజులైంది. మీరు 10 సంవత్సరాలలో ఇవ్వలేని హామీలు వాళ్ళని అప్పుడే మీరు ప్రశ్నించటం అంత తగినది కాదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కూడా అన్ని హామీలు ఇచ్చిండు, ఆ హామీలని నెరవేర్చడం కూడా జరిగింది. ఉచిత విద్యుత్ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తే మీరు చెప్పడమే జరిగింది. కానీ ఉచిత విద్యుత్ 24 గంటలు ఎప్పుడు ఇవ్వలేదు.
మీరు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 3 గంటల కరెంటు ఇస్తామని అన్నడో అనలేదో కానీ దాని ప్రతి మీటింగులలో మీరు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ముగ్గురు కూడా దాన్నే ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్ర ప్రచారం చేసిర్రు. అది ఎప్పటికీ కూడా అది మంచి పద్ధతి కాదు. అయినా జనాలు మీ మాటల్ని కూడా నమ్మకుండా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవకాశం ఇచ్చిర్రు. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంటు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు 60 సంవత్సరాల క్రితం నాగార్జున సాగర్ ప్రాజెక్టుని కట్టించడం జరిగింది. మరి ఇంతవరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నడుస్తుంది. మీరు 3 సంవత్సరాలు కాలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి, అప్పుడే 3 సంవత్సరాలనే పిల్లర్స్ కుంగిపోయి మళ్ళీ కట్టించే పరిస్థితికి తీసుకొచ్చారు. దాని మీద 100 లక్షల కోట్ల అవినీతి జరిగిందనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. నిన్ననే మన కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లు కూడా అందరూ అడిగి పోయి అంతా ఎంక్వైరీ చేసి దాని మీద నిర్ణయం తీసుకోవటానికి వారు సుముఖంగా ఉన్నారు. అటువంటి మీ ప్రభుత్వంలో జరిగిన మొత్తం అవినీతిని కూడా కాంగ్రెస్ గవర్నమెంటు అన్నీ బయటపెట్టి అందరినీ కూడా ఖచ్చితంగా అది అమలు చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి 2 మంత్రులు, 2 కూడా సీనియర్ నాయకులు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికీ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి ఎంపీగా గెలిచారు, ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో మినిస్టర్గా చేశారు, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా చేయటం జరుగుతుంది. వారి మీద ఇప్పటి వరకు కూడా ఇన్ని పీరియడ్లలో కూడా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. ఆయన చాలా నిస్వార్థపరుడు. అలాగే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన వ్యక్తి. ఆయన కూడా మరి సీనియర్ నాయకుడు, మంచి వ్యక్తి. 2 కూడా చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు ఈ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి చాలా పనిచేసి అందరికీ మంచి పనులు చేసి ఖచ్చితంగా వారు నిలబడతారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ అందరూ ఎమ్మెల్యేలని సంపాదించుకొని మీరు ఖర్చు పెట్టండి అని అందరికీ చెప్పటం జరిగింది. మరి ఒక్కొక్కళ్ళు కోట్లలో సంపాదించుకొని ఎలక్షన్లలో ప్రజలకి డబ్బులు ఇస్తే జనాలు ఓట్లేస్తారనేది వారి నమ్మకం. ఆ నమ్మకంతో 115 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. మరి జనాలు వాళ్ళకి తెలుసు వీరు చేసిన అవినీతిని చూసి జనాలు ఓట్లు వేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మీరు అభివృద్ధి చేస్తే మిమ్మల్ని ఎందుకు జనాలు ఓడిస్తారు? మరి మీరు అది గ్రహించాలి కదా. కాంగ్రెస్ పార్టీని మీరు ఏమి చేయకముందే అప్పుడే మీరు ఈ చేయగలుగుతారా అనేది అది ప్రశ్న కాదు కదా. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మీరు అభివృద్ధి చేస్తే మరి ఒక్క నియోజకవర్గంలో గెలిచి 11 నియోజకవర్గాలు ఎందుకు ఓడిపోతారు? మీరు అభివృద్ధి చేసినప్పుడు జనాలు మిమ్మల్ని గెలిపించాలి కదా. మరి ఏ విధంగా అభివృద్ధి చేశారు మీరు? అన్నీ ఏదో ఉప ఎన్నికలలో అందరు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక ఉన్నది. మునుగోడులో ఉన్నటువంటి మంత్రుల్ని మొత్తాన్ని దించి అక్కడ మీరు గెలవటం జరిగింది. అంతే తప్ప మిమ్మల్ని చూసి ఎక్కడ కూడా ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించలేదు. జనాలు ఇంకోటి ఏంటంటే మార్పు కోరుకున్నారు. 2 పీరియడ్లు మీరు ప్రభుత్వాన్ని నడిపించారు కాబట్టి మీరు అభివృద్ధి చేయలేదనే దాని మీదనే మిమ్మల్ని తిరస్కరించి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించడం జరిగింది. మీరు ముగ్గురు కూడా ఎన్ని అబద్ధాలు మీటింగులల్లో లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద అందరూ 6 నెలలకు ఒక ముఖ్యమంత్రిని మారుస్తారు, అది ఇదని ఎన్నో ప్రచారాలు చేశారు. 3 గంటల కరెంట్ ఇస్తారు, రేవంత్ రెడ్డి గారు ఏదో 3 గంటల కరెంటే ఇస్తున్నాడని ప్రచారం చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు రైతు బంద్ చేస్తానని చెప్పి అనటం అనేది ఇవన్నీ ప్రచారం చేశారు. మీరు ఎన్ని ప్రచారాలు చేసినా కూడా ప్రజలు నమ్మలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితేనే వాళ్ళకి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అన్ని పనులు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలని నెరవేరుస్తుంది.
రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను సర్పంచ్గా పోటీ చేసే నాకు ఆలోచన లేదు. ఎందుకంటే నేను సీనియర్ని అయిపోయాను. మిగతా వాళ్ళకి ఇంకా మాకు సెకండ్ క్యాడరు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళకి సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళని గెలిపించడానికి నేను శాయశక్తులా కృషి చేసి మేము కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మా కర్కాయలగూడెంలో ఈ వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం, ఎంపీటీసీగా కూడా గెలిపించుకుంటాం. ఎందుకంటే మేము గతంలో ఇప్పటికీ 5 పీరియడ్లలో కూడా మా గ్రామ పంచాయతీ ఏర్పడ్డ కాడించి మొత్తం కూడా కాంగ్రెస్ సర్పంచులే గెలుచుకుంటూ రావడం జరిగింది. మొన్న పోయిన ఒక్క పీరియడ్లోనే టీఆర్ఎస్ అభ్యర్థి గెలవటం, సర్పంచ్గా టీఆర్ఎస్ క్యాండిడేట్ గెలవటం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీటీసీగా గెలవటం జరిగింది. ఈసారి అన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ మా కర్కాలగూడ నుంచి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటాం. అన్ని వార్డు మెంబర్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎలాంటి కూడా అపోహలు లేవు, ఎలాంటి రిమార్కులు లేవు. మేము ఎందుకంటే స్వచ్ఛందంగా అందరికీ కార్యకర్తలకు పనిచేసుకుంటూ వస్తున్నాం. మొన్న మా గ్రామ పంచాయతీ నుంచి ఎమ్మెల్యేకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 300 ఉన్నది 1400 ఓటర్లు. 1400 ఓటర్లలో 340 ఓట్లని అధిక మెజార్టీతోటి మేము ఆయనకి ఏపీయడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏపీయడం జరిగింది. మళ్ళీ అదే ఆ ఓట్లతోటే మేము వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలుస్తాం మేము. ఎందుకంటే ఇప్పుడు జనాలలో ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ మీద ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా వ్యతిరేకత ఉన్నదో మా గ్రామం నుంచి కూడా అంత వ్యతిరేకత ఉన్నది. అదే మెజార్టీతోటి మేము గ్రామ పంచాయతీని మళ్ళీ ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ప్రతి ఎన్నికలలో ప్రతి ఓటు చాలా ముఖ్యమైన ఓటు. ఎందుకంటే మన ఒక్క ఓటుతోటే ఓడిపోవటానికైనా గెలవటానికైనా అవకాశం ఉంటుంది. ప్రతి ఓటరు కూడా ఖచ్చితంగా ఓటుని వచ్చి ఓటు వేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాబోయే ఇంకా ఎందుకంటే పార్లమెంటు ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా మన గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని మీ అందరికీ నమస్కారాలు చేస్తూ గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.